మిరాయ్ ఇది మన తెలుగువారి అద్భుత సృష్టి. మిరాయ్ అంటే జపనీస్ లాంగ్వేజ్లో ఫ్యూచర్ అని అర్థం. ఈ సినిమాలో గ్రాఫిక్స్ అండ్ సినిమాటోగ్రఫీ హాలీవుడ్ మూవీస్ని ఢీకొట్టే రేంజ్లో ఉన్నాయి. ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ గారు బడ్జెట్కి ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని నిర్మించారు. హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హీరో తేజ సజ్జా మూవీస్కి ఇండియా వైడ్గా మంచి మార్కెట్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమా కొన్ని వందల ఏళ్ల క్రితం జరిగిన పురాణాల కథ. పాస్ట్ని ప్రెజెంట్ని మిక్స్ చేసి తీసిన ఒక ఫాంటసీ థ్రిల్లర్ ఈ మిరాయ్. వేదగా తేజ నటిస్తే బ్లాక్ స్వాడ్గా మంచు మనోజ్ నటించాడు. మూవీలో బ్లాక్ స్వాడ్ 9 గ్రంథాలను చేజెక్కించుకునే టైంలో ఒక్కో ఫైట్ ఒక్కో స్టైల్లో ఉంటుంది. మొరక్కోలో జరిగే ఫైట్లో మాత్రం మనోజ్ ఇచ్చి పడేశాడు. చాలా రోజుల తర్వాత మనోజ్ పవర్ఫుల్ టాలెంట్ని మళ్ళీ చూసినట్టు అనిపించింది. ఈ ఫైట్లో వచ్చే గ్రాఫిక్స్ అబ్బా అదిరిపోయాయి. ఇక ఇంటర్వెల్ ముందు వేదకి పక్షికి మధ్య పోరాటం మామూలుగా ఉండదు. అసలు ఆ ఫైట్ ఏంటి, ఆ గ్రాఫిక్స్ ఏంటి, అసలు మనం తెలుగు సినిమా చూస్తున్నామా లేక హాలీవుడ్ సినిమా చూస్తున్నామా అన్నట్టు ఉంది. ఇక ఆ ఫైట్ లో పక్షితో పాటు నీటిలో నుంచి లెగిసే షాట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతలా ఉంది ఆ గ్రాఫిక్స్ ఫైట్. ఫస్ట్ హాఫ్ స్టోరీ కొంచెం ప్రెడిక్టబుల్ గానే అనిపించిన ఫైట్స్ అండ్ గెటప్ శ్రీను, పోలీస్ స్టేషన్ కామెడీ, హీరో హీరోయిన్ మధ్య జరిగే ఫన్నీ సీన్స్ తో ఎంగేజింగ్ గా ఉంది. ఇక సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ లోనే అసలైన స్టోరీ ఉంటుంది. వేద మిరాయ్ కోసం వెతికే టైంలో వచ్చే ఫైట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఇక ఈ మూవీలో పాపులర్ సాంగ్ వైబుందిలే బేబీ సాంగ్ ని పక్కన పెట్టడం కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఈ సాంగ్ పెట్టే స్కోప్ ఉన్నా పెట్టలేదు. అలాగే సెకండ్ హాఫ్ లో కామెడీ కోసం పెట్టిన పోలీస్ క్యారెక్టర్స్ కొంచెం సినిమా సీరియస్ ఫ్లోకి అడ్డు వచ్చినట్టు అనిపిస్తాయి. ఇక మూవీ టీం ఫస్ట్ నుంచి ఎంతో గొప్పగా చెప్పిన ట్రైన్ సీన్స్ మాత్రం సినిమా ఫస్ట్ హాఫ్ ఫైట్స్ తో పోల్చితే ఏమంత గొప్పగా లేవు. ఇక ఈ సినిమాకి మరో చిన్న డ్రాబ్యాక్, క్లైమాక్స్ లో వేదాకి బ్లాక్ స్వాడ్ కి మధ్య వచ్చే ఫైట్ మాత్రం తేలిపోయింది. తేజాకి మదర్ గా చేసిన శ్రియా క్యారెక్టర్ ఎమోషనల్ గా బాగుంది. ఇక హీరోయిన్ ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా ఉపయోగించినట్టు ఉంది. హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ అలాగే సాంగ్స్ లేకపోవడం కొంచెం మైనస్ అనే చెప్పాలి. మొత్తానికి చిన్న చిన్న మిస్టేక్స్ పక్కన పెడితే ఓవరాల్ గా మూవీ వండర్ఫుల్ గ్రాఫిక్స్ తో ఎక్సలెంట్ గా ఉంది. ఈ మూవీకి నా రేటింగ్ 3.5 out of 5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.